సాధిస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఖచ్చితంగా మరి మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 33% అబోవ్ మరి వాళ్ళు కూడా పైచేయి సాధించారు. ఓవరాల్గా బీజేపీ 5%కు పరిమితమైన సంగతి మనకు తెలిసింది. అయితే పట్టణ ఓటర్లలో పట్టు నిలుపుకునేందుకు బీజేపీ మరి ఖచ్చితంగా ప్రయత్నాలు చేస్తోంది. అదే క్రమంలో బీజేపీదే పైచేయి అని చెప్తున్న నేపథ్యంలో ఈ అంశంలో ఈరోజు మనం డిబేట్ చేస్తున్నాం. ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మల్లెపాక యాదగిరి గారు, అలాగే బీజేపీ పార్టీ నుంచి డాక్టర్ పివి రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి ముందుగా బీజేపీ పార్టీ నాయకులతో మాట్లాడదాం. డాక్టర్ పివి రెడ్డి గారితో. డాక్టర్ పివి రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే శ్రీనివాస్ గారు. ఓవరాల్గా మరి పంచాయతీ ఎన్నికల్లో కొంత మీరు ఆధిపత్యం నిలుపుకునే ప్రయత్నంలో భాగంగా కొంత మాత్రమే మరి ఒక 5% మాత్రమే పరిమితమైంది. ఇక రేపు ఎన్నికల షెడ్యూలు ఏదైతే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి విడుదల కానున్నట్టు తెలుస్తోంది. దీంట్లో బీజేపీ ఏ మేరకు సఫలమవుతుంది అనుకుంటున్నారు? విజయ అవకాశాలు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? ముందుగా మీకు అలాగే 99 టీవీ వీక్షకులకి, యాదగిరి గారికి, శివకుమార్ గారికి నమస్కారం. ఈరోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా తెలుగు ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు. డెఫినెట్గా శ్రీనివాస్ గారు, భారతీయ జనతా పార్టీ మీరు అన్నట్టుగా కంపేర్ చేసుకుంటే 2019లో సర్పంచ్ ఎన్నికలు కంపేర్ చేసుకుంటే, సర్పంచ్ స్థానాలు కంపేర్ చేసుకుంటే 165 నుంచి ఈరోజు 850 సర్పంచ్ని భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది ఆయా గ్రామాల్లో. తర్వాత 1500 మంది ఉప సర్పంచ్లు గెలుచుకున్నాం, 10,000 వార్డులు గెలుచుకున్నాం. భారతీయ జనతా పార్టీ క్రమక్రమంగా బలపడతా ఉంది. మీకు తెలుసు భారతీయ జనతా పార్టీ పుట్టినప్పటి నుంచి ఏ విధంగా ఆయా రాష్ట్రాలు బలపడతా ఉందో అందరికీ తెలుసు. ఇద్దరు ఎంపీల దగ్గర నుంచి 330 ఎంపీల వరకు ఏ విధంగా గెలుచుకున్నదో అందరికీ తెలుసు. ఆ విధంగానే ఒక బలాన్ని పుంజుకుంటూ, పునాదులు వేసుకుంటూ, ఫౌండేషన్ స్ట్రాంగ్ గా చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ గ్రామాల్లో పుంజుకుంటా ఉంది. చాలా మంది అంతకుముందు అనుకున్నారు 2023 ఎన్నికల ముందర భారతీయ జనతా పార్టీకి ఎక్కడుంది, క్యాడర్ ఎక్కడుంది, ఓట్లు ఎక్కడ వస్తాయి, సీట్లు ఎక్కడ వస్తాయని చెప్పి చాలా మంది హేళన చేశారు, అవహేళన చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ దానికి మించి 8 ఎమ్మెల్యేలు కానీ, 8 మంది ఎంపీలను కానీ, 3 ఎంపీఎల్సీలు కానీ గెలుచుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో సత్తా చూపింది, సత్తా చూపించాం కూడా. అంటే అభిమానం భారతీయ జనతా పార్టీ మీద తెలంగాణకున్న ప్రజలకున్న అభిమానం ఏ విధంగా ఉందో డెఫినెట్గా అర్థమవుతా ఉంది. అఫ్ కోర్స్ మీరు అన్నట్టుగా ఇంతకుముందు అంత ఆ లెవెల్లో గెలుచుకోకపోయినా కూడా బీఆర్ఎస్ మాత్రం డిగ్రేడ్ అయింది, సీట్లు తగ్గినాయి, ఓట్లు తగ్గినాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి, అంగబలం కానీ అర్ధబలం ఉంది కాబట్టి ఏ రాష్ట్రం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుంది. మిగతా రాష్ట్రాల్లో కూడా అదేవిధంగా జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు సర్పంచ్లని ఎక్కువ స్థానాలు గెలుచుకుంది, కానీ 60% బియాండ్ అయితే గెలవలేదు కదా. అది వాళ్ళకి డెఫినెట్ గా ఒక ఫెయిల్యూరే చెప్పాలంటే అధికారం నుండి కూడా. రెండో పాయింట్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ మనకు తెలుసు రోజు రోజు తగ్గుతా ఉంది, సీట్లు తగ్గుతున్నాయి, ఓటు బ్యాంక్ కూడా తగ్గుతా ఉంది. భారతీయ జనతా పార్టీ క్రమంగా బలపడతా ఉంది. రేపు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో కూడా నాకు అనుకుంటా రేపు నోటిఫికేషన్ వస్తూ ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలే, ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలి. 116+7 కార్పొరేషన్లు అయితే ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో డెఫినెట్ గా మెజార్టీ స్థానాలు మున్సిపల్ స్థానాలు గెలుచుకోవాలనే ఆలోచనతోటి భారతీయ జనతా పార్టీ కూడా ఆల్రెడీ మేము ఇన్ఛార్జీలు ప్రకటించాం, ఆయా మున్సిపాలిటీలో పనిచేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో 2 పార్టీలు ఏవైతే ఫెయిల్ అయినాయో ఆ ఫెయిల్యూర్స్ అన్ని కూడా ఈరోజు పట్టణాల్లో మేము తీసుకుపోతా ఉన్నాం. డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీకి ఎక్కువ స్థానాలు వస్తాయి. ఒక లక్ష్యం మాది. 2028 కానీ 29లో జమిలీ ఎన్నికలు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ లక్ష్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ గడ్డ మీద గెలవాలనే ఆలోచనతోటి ఈ మున్సిపాలిటీని సీరియస్ గా తీసుకున్నాం. ఇది పార్టీల గుర్తుతో జరుగుతూ ఉంది. అంతకుముందు సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తుతో కాదు, పార్టీలకు అతీతంగా జరిగినాయి, గుర్తులకు అతీతంగా జరిగినాయి. కానీ సింపుల్ తో వస్తా ఉన్నాయి కాబట్టి తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ ఆదరిస్తారు, అభిమానం పెంచుకున్నారు. ఎందుకంటే భారతీయ పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు వస్తున్నాయి, 1000 కోట్ల రూపాయలు వస్తున్నాయి అంటే ఓన్లీ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వ నిధులతోటే ప్రధానమంత్రి ఆలోచన ఏదైతే
లక్ష్యం ఉందో ఆ లక్ష్యాలతో అనుగుణంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిలో దూసుకుపోతా ఉంది. కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచో లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచో వచ్చే నిధులు కానీ వాళ్ళు మొత్తం టోటల్ గా ఫెయిల్యూర్ అయిన సందర్భం మనం చూసాం. బీఆర్ఎస్ హయాంలో ఉన్న కేసులు ఏ విధంగా దర్యాప్తు చేస్తున్నారో మనం చూసాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ అడుగుజాడల్లోనే పోతా ఉంది తప్పితే ఎక్కడ కూడా డెవలప్మెంట్ కానీ సంక్షేమ పథకాలు ముందుకు పోవట్లేవు. ఎందుకు వేయాలి కాంగ్రెస్ పార్టీకి? ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి? ఎందుకు మరి అది ఏ డెవలప్మెంట్ చేసిండని ఈరోజు రెండు పార్టీలకు ఓటేయాలి? అందుకనే భారతీయ జనతా పార్టీని అందరూ గమనిస్తా ఉన్నారు. రేపు డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే మున్సిపాలిటీకి వచ్చే వేల కోట్ల నిధులు కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోటే ఈరోజు స్మార్ట్ సిటీస్ కానీ అమృత్ సిటీస్ కానీ లేకపోతే రకరకాల ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయో ఆ అన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతోటే ఈరోజు డెవలప్మెంట్ అవుతుంది తప్పితే ఇంకా వేరే ఆలోచన ఎవరికి లేదు. ఏది కూడా చేసే అవకాశాలు కూడా లేవు. ఒకటే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ క్లియర్ చెప్పేసింది, మా దగ్గర నిధులు లేవు, మేము డెవలప్మెంట్ చేయలేము, కోసినా కూడా పైసలు లేవు అని చెప్పి ఒక ఆలోచనతో దాన్ని బట్టి ఈవెన్ జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు 2.5 లక్షల కోట్ల రూపాయలు మరి అప్పులు తీసుకొచ్చి బీఆర్ఎస్ చేసినట్టుగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే దారిలో పోతుంది తప్పితే ఎక్కడ కూడా ఒక డెవలప్మెంట్ కానీ ఒక ఉద్యోగం కానీ ఒక ప్రాజెక్టు కట్టాలని ఆలోచన కానీ నిధులు కానీ తెలియని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలనే ఆలోచన తెలంగాణ ప్రజల్లో ఉంది. అది గమనిస్తా ఉన్నారు. అందుకనే భారతీయ జనతా పార్టీకి మన సర్పంచ్ ఎన్నికలు కూడా 3,200 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధులు వెనక్కిపోతున్న ఆలోచనతో హడావిడిగా తీసుకొచ్చిన ఇది సర్పంచ్ ఎలక్షన్స్. దానికి అనుగుణంగా దాంతో పాటుగా ఈ మున్సిపల్ ఎలక్షన్స్ కూడా అదే విధంగా వేల కోట్ల రూపాయలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది ఓన్లీ భారతీయ జనతా పార్టీ సాధ్యం, కేంద్ర ప్రభుత్వ నిధులతో సాధ్యం. ఒకటి తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి లక్ష్యంగా మేమందరం కూడా పనిచేస్తా ఉన్నాం. రైట్, ఓకే వెంకటరెడ్డి గారు, ఒకసారి మరి డాక్టర్ శివకుమార్ లాల్ గారు కూడా జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ నాయకులు, ఆయనతో మాట్లాడదాం. శివకుమార్ గారు శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే. జర్నీలో ఉన్నట్టున్నారు. మొత్తానికైతే రేవంత్ రెడ్డి గారేమో అమెరికాలో ఉన్నారు, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఏమో ఢిల్లీలో ఉన్నారు. ఇక ఓవరాల్గా రేపు మరి మున్సిపాలిటీలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల అవుతుందని ప్రచారం జరుగుతోంది. సో చాలా బిందాస్గా ఉందా కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో విజయం పట్ల? దీని పట్ల మీరేం చెప్తారు? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. అదే కాకుండా మీ అందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. రేపు కాంగ్రెస్ పార్టీ ఏదైతే షెడ్యూల్ విడుదల చేస్తుంది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అనే రకంగా ఏదైతే నోటిఫికేషన్ వస్తుందని మనం ఆలోచిస్తున్నామో అది నిజంగా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ధీమాగానే ఉంది. ఎట్టి పరిస్థితుల రేపు రాబోయే కార్పొరేటర్ ఎలక్షన్స్ లో కూడా ఏదైతే ఎలక్షన్ జరుగుతుందో దాంట్లో మెజారిటీ సీట్లు మేమే కైవశం చేసుకుంటాం అనేది మాకు కాంగ్రెస్ పార్టీ తరఫున మాకు ధీమా ఉంది. ఖచ్చితంగా అటు పిసిసి అధ్యక్షుడు కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఆ తర్వాత అవసరమైతే మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ లేకపోతే గ్రాస్ రూట్ లెవెల్ ఉన్న కార్యకర్తలు అందరూ కూడా ఫుల్ సపోర్ట్ గా ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలకు కూడా మన ఏదైతే జూబ్లీస్ బై ఎలక్షన్ లో కానీ లేకపోతే కంటోన్మెంట్ లో బై ఎలక్షన్ కానీ లేకపోతే మొన్న జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టం కట్టిన ప్రజలు కాబట్టి ఎట్టి పరిస్థితుల ఖచ్చితంగా రైట్. ఓకే శివకుమార్ గారు అన్నారు బీజేపీ లీడర్ హోప్ లేదు, లేకపోతే బీజేపీ ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ అని. ఉన్న సర్కార్నే సరిగా నడిపిస్తలేదు బీజేపీ. విభజన హామీ చట్టం ఇవ్వలేదు. ఆ రకంగా ఆలోచిస్తే వాళ్ళు ఎక్కడైనా సరే ప్రభుత్వాలను కూలదోల్చి వాళ్ళ ప్రభుత్వం రావాలనే ఆలోచనతో ఉన్నారు. అచ్చేదిన ఆయంగి అన్నారు, అచ్చేదిన పోయి సచ్చేదిన వచ్చే రకుంది. ఎట్టి పరిస్థితి బీజేపీకి గతంలో జిహెచ్ఎంసీలో ఎలక్షన్ ఎందుకు వచ్చింది? వర్షం పడ్డది కాబట్టి సైకిల్ పోతే సైకిల్, వాచ్ పోతే వాచ్, సెల్ ఫోన్ పోతే సెల్ ఫోన్ ఇస్తామన్నారు కాబట్టి అప్పట్లో వాళ్ళ నాయకుడు బంజీ సంజయ్ చెప్పిండు కాబట్టి ఈ జిహెచ్ఎంసీలో చాలా శివకుమార్ గారు మున్సిపల్ ఎన్నికల గురించి మాట్లాడుతున్నాం మనం, జిహెచ్ఎంసీ గురించి కాదు. ఒకసారి మీరు అలాగే ఉండండి. జర్నీలో ఉన్న మల్లపాక యాదగిరి గారు బీఆర్ఎస్ నాయకులుగా ఏం చెప్తారు? మొత్తానికైతే ఇన్ఛార్జీలు అయితే నియమించారు కేసీఆర్. సో పార్టీలో ఒకసారి మరి ఆ నూతన ఉత్సాహం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే ఇన్ఛార్జీలను ఇంతవరకు నియమించలేదు, ఇప్పుడు నియమించారు. సరే, ఇది ఎన్నికల కోసం అనుకోవచ్చా లేకుంటే ఇది కంటిన్యూ అవుతుందా కాస్త పక్కన పెడితే ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీలో తాజాగా ఉన్న పరిస్థితి ఏంటి? మున్సిపల్ ఎన్నికల్లో మీరు విజయ అవకాశాల పట్ల ఏం చెప్తారు?
ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న వారికి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఈ రోజు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నమస్తే తెలియజేస్తున్నాం. ఈ రోజు రేపు మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని అంటున్నారు కానీ ఏ ఎన్నిక వచ్చినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు నడుస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు అనుకూలంగా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఓట్లేశారు. ఎందుకంటే మొన్న జరిగిన పంచాయతీ ఎలక్షన్లలో వాళ్ళు ముఖ్యమంత్రి గారే జిల్లాల పర్యటన చేసి స్వయంగా జిల్లాల పర్యటన చేసి 2 సంవత్సరాల విజయోత్సవ సంబరాలని చెప్పి చేసి బతుకమ్మ చీరలు పంచినా కూడా కేవలం 50% దాటలేదు వాళ్ళ మెజారిటీ. కానీ ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారు అధికార పార్టీకి 60%, 70%, 80% గెలిచే అవకాశాలు ఉంటది, కానీ 50% దాటలేదు. అయినా పార్టీ సింబల్ మీద గెలవలేదు కాబట్టి, ఎందుకంటే ఇంకా వేరే ఇండిపెండెంట్ అభ్యర్థులను వేరే అభ్యర్థులను కూడా వాళ్ళ ఖాతాలో వేసుకొని 50% దాటిందని చెప్పేసి వాళ్ళు ప్రచారాలు చేసుకున్నారు. కానీ ఒకవేళ ఈ రోజు జరిగిన ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ సింబల్ లేకుండా అక్కడ ఉన్నటువంటి వ్యక్తిగతంగా వ్యక్తి మీద ఆధారపడి గెలిచే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ రోజు పార్టీ బీఫామ్ మీద పార్టీ గుర్తు మీద గెలిచే ఎన్నికలు కాబట్టి మున్సిపల్ ఎన్నికలు ఈ రోజు కేసీఆర్ గారి బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కారు గుర్తుకే ఖచ్చితంగా ఓటేసి అత్యధిక మెజారిటీ తోటి గెలిపేయడం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు మున్సిపల్ ఎన్నికల్లో. ఎందుకంటే వారిచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా 6 గ్యారంటీలు అని అందులో ఏది అమలు పరచకుండా మేము మా పార్టీ తరఫున ప్రజలకు వివరిస్తాము. 6 గ్యారంటీలు ఎక్కడ వేసారు? 6 గ్యారంటీలు కాదు, 6 గ్యారంటీ కార్డులు కాదు, 6 బాకీ కార్డులు ఉన్నారు. వాళ్ళు అందులో చేసింది కేవలం ఆర్టీసీలో మహిళలకు ఉచితం అని చెప్పి కూడా పురుషుల దగ్గర టికెట్లు, స్టూడెంట్స్ దగ్గర బస్ పాస్లకు టికెట్లు పెంచుకొని వారు ఈ రోజు మహిళల టికెట్లు పురుషుల దగ్గర వసూలు చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ చేసిన మహిళలకు 2500 ఇస్తా అన్నారు, ఇవ్వలేదు కాబట్టి మేము ప్రజలకు వివరిస్తాము. తులం బంగారం ఇస్తామన్నారు, ఇవ్వలేదు కాబట్టి మేము వివరిస్తాము. వారికి ఎక్కడ చూసినా కూడా అనేక కుంభకోణాలు, బొగ్గు కుంభకోణం కానీ ఎక్కడ చూసినా కూడా సేమ్ రేవంత్ రెడ్డి గారి బావమరిది సుజన్ రెడ్డిది కానివ్వండి, బట్టి విక్రమార్క ఎవరెవరు వాళ్ళకు ఎవరికి వాళ్ళే మంత్రుల్లో కూడా సఖ్యత లేకుండా ఏం జరుగుతుందో కూడా ప్రజలకు వివరించే పద్ధతిలో వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి వారికి ఈ రాష్ట్ర ప్రజలు ఓట్లేసే పరిస్థితిలో లేదు. ఈ మున్సిపల్ ఎన్నికలే కావచ్చు, రేపు వచ్చే స్థానిక సంస్థల ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు కావచ్చు, జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కావచ్చు, రేపు మళ్ళీ వచ్చే సాధారణ ఎన్నికలు కావచ్చు, ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా గతంలో మా నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి 10 సంవత్సరాలు అభివృద్ధి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ఒక రోల్ మోడల్ గా అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ గారికి ఉన్నది. చెప్పని మేనిఫెస్టోలో అమలు లేని కూడా సంక్షేమ పథకాలు పేద బడుగు బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర అట్టడుగున ఉన్నటువంటి ప్రజలను అభివృద్ధిలో ముందుబాటులో ఉండే విధంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ గారిది. రైతులకు ఈ భారతదేశంలో ఇప్పటి వరకు కూడా ఎక్కడ లేనటువంటి రైతు బంధు పథకం 10,000 ఇస్తే నేను 15,000 ఇస్తాను. ఇప్పటి వరకు ఉన్న 15,000 పీకేసిండు. మహిళలకు తులం బంగారం కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తుండు, నేను తులం బంగారం ఇస్తాడు. ఉన్న 1,00,000 రూపాయలు కూడా చక్కగా వస్తలేవు. అనేక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కేసీఆర్ గారు విద్యార్థులకు స్కూటీ ఇస్తాడు, అది బంద్ చేసినాడు. యువతకు ఇస్తాడు, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. మరి ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చిండో. యాదగిరి గారు ఒక్క నిమిషం. మా ఫోన్ టాపింగ్ అంశంలో రేపు సంతోష్ రావును కూడా విచారించబోతాం. మాజీ ఎంపీ రాజ్యసభ సభ్యులు ఉన్నారు కదా, సో ఆయన కూడా విచారించబోతున్నారు. ఇప్పటికే హరీష్ రావును కేటీఆర్ను విచారించిన సంగతి మనకు తెలిసిందే కదా. సో ఓవరాల్గా ఈ ఫోన్ టాపింగ్ అంశం ఇప్పుడు మరి ఎన్నికల సమయంలో తీసుకొచ్చిందంటారా? దీంట్లో మీ ఏం చెప్తారు? శ్రీనివాస్ గారు, ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రజల మైండ్ ను డైవర్షన్ చేయడం కోసం ఆయన మీద ఉన్న వ్యతిరేకతను
అనుకూలంగా మలుచుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల మీద ఏదో ఒక రకంగా ఒకసారి ఏసీబీ కేసు, కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ గారి మీద ఏసీబీ కేసు అని చెప్పి, అదే విధంగా కేసీఆర్ గారి మీద విద్యుత్ కేసు అని చెప్పేసి అనేక కమిషన్లు వేసి మరి ఇప్పటి వరకు కేసీఆర్ గారి మీద కానివ్వండి, కేటీఆర్ గారి మీద కానివ్వండి, అనేక అధికారుల మీద విచారించిన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక కమిషన్లు వేసింది కదా. అధికారికంగా ఇన్ని విచారణలు చేపట్టినప్పుడు ఏ రోజైనా అధికారికంగా కేటీఆర్ గారి మీద ఇంతకు ముందు విచారించిన, హరీష్ రావు గారి మీద విచారించిన, అధికారుల మీద విచారించిన, ఏ అధికారికంగా ప్రెస్ నోట్ చేసి మేము ఇది రాబట్టినము, ఇక్కడ ఈ లోపం జరిగింది అని చెప్పేసి ఎప్పుడైనా వాళ్ళు పత్రికా ముఖంగా కానీ, విలేకరులకు కానీ, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఎక్కడైనా చెప్పారా? యాదగిరి గారు చెప్పండి. శివకుమార్ గారు, ఇలా కేటీఆర్ ఏం చెప్తాడు? ఖచ్చితంగా నేనే పైసలు ఇవ్వమని చెప్పినా అని ఈ కార్ రేస్ లో చెప్తాడు. ఫోన్ ట్యాపింగ్ మేమే చేసినాం అంటాడు. మళ్ళీ అఫిడవిట్ లో ఏం చెప్తాడు? నాకు సంబంధం లేదు, అధికారులు చూసుకోవాలి, నేను ఉట్టి ఆదేశాలు ఇచ్చినా అని చెప్తాడు. ఎంత మటుకు కరెక్ట్? అంటే ప్రెస్ మీట్ లోనేమో ఖచ్చితంగా నేనే చేసినా, నేనే మునగాని అంటాడు. మళ్ళా ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చే దగ్గర మటుకు నేను మునగాని కాదు, మొగని కాదు అని చెప్తాడు. ఎంత మటుకు కరెక్ట్ ఈ యాదగిరి గారు చెప్పాలా? ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళంతా మాట్లాడేది ఇదే టైప్ లా, ప్రతి దగ్గర ఇదే స్టైల్లో మాట్లాడుతున్నారు. వాళ్ళు ప్రజల మొత్తానికి వాళ్ళని 10 సంవత్సరాల మీరు ఏదైతే తెలంగాణని భ్రష్టు పట్టించారో, దోచుకున్నారో, దాచుకున్నారో, దానికి ప్రజలు ఈరోజు బండకేసి కొట్టిండ్రు. ఈ రోజు బీఆర్ఎస్ పని ఖతం. మొత్తానికి రేపు ఏ ఎలక్షన్ అయినా కాంగ్రెస్ పార్టీ కైవశం చేసుకుంటది. అధికారంలో ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఇంకా ఉంటుంది. దాని తర్వాత రేపు రాబోయే ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది అనేది ప్రజలకు కూడా అర్థమైంది. ప్రజలు ఎవరికి కూడా పట్టం కాంగ్రెస్ పార్టీ భారతదేశం మొత్తం మీద భూస్థాపితం చేయడం కోసమే రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్ర దేశంలో ఉన్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని రోల్ మోడల్ గా తీసుకొని మొత్తం కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో భూస్థాపితమైంది. రాహుల్ గాంధీ గారి ఎజెండా ఎక్కడ అమలు పరుస్తున్నారని రాజ్యాంగం పట్టుకొని రాహుల్ గాంధీ గారు దేశమంతా తిరిగితే ఇక్కడ ఇదే రాజ్యాంగాన్ని పట్టుకొని మరి ఏ రాజ్యాంగంలో ఉన్నటువంటి సూత్రాలు అమలు పరుస్తున్నారు ఈ స్పీకర్ గారు? మరి మీరే చెవెళ్ళ డిక్లరేషన్ లో చెప్పారు కదా, పార్టీ మారిన ఎమ్మెల్యేలు అప్పుడే బర్తరఫ్ చేయాలని చెప్పేసి మీ నాయకుడు జాతీయ అధ్యక్షుడు ఖర్గే గారు చెప్పారు కదా. మరి రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ రోజు అదే చెవెళ్ళలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కాళీ యాదయ్య గారు కాంగ్రెస్ పార్టీలో లేరు. కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకొని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లను గెలిపించి కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో కూర్చొని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో కూర్చొని గాంధీ భవన్ మీటింగ్ లో కూర్చుంటే అది స్పీకర్ గారికి గనవాడది ఇష్యూ అన్న. అది మీరు రాజ్యాంగానికి అమలు పరిస్తే మీకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీకు ఓట్లేస్తారు. అది గమనిస్తలేరా? స్పీకర్ గారికి గనవాడది. కానీ కాంగ్రెస్ కేసులో అవును అధికారికంగా ఆయన చెప్పాడు. అధికారులు నాకున్న మున్సిపల్ శాఖ మంత్రిగా నాకు ఉన్న విచక్షణ అధికారులతో రాజ్యాంగానికి లోబడి నేను ఆ రోజు అధికారులకు డబ్బులు ఇవ్వమని చెప్పిన అన్నాడు. ఆ డబ్బులు అక్కడ ఉన్నాయి, అవి తెచ్చుకోనికి చేత కాదు. చెప్తున్నారా? ఆ డబ్బులు తెచ్చుకుంటే ఈ అప్పుడున్నటువంటి కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి పేరు వస్తుందని చెప్పేసి మీ ముఖ్యమంత్రి గారు అప్పుడు అది రద్దు చేసిండు. మరి ఆ తర్వాత అందాల పోటీ పెట్టిండు, ఎన్ని వేల కోట్లు తీసుకొచ్చిండు. దాని మీద సిట్టు విచారణ చేయండి. మొన్న మెస్సీ తోటి మనవాడి సంతోషం కోసం 100 కోట్ల రూపాయలు ఫుట్బాల్ ఆడిండు మెస్సీని తీసుకొచ్చి. దాని మీద సిట్టు విచారణ చేయండి. అదే అలంపూర్ ఎమ్మెల్యే గారు అక్కడ 8 కోట్ల రూపాయలు ఇవ్వమని గంటు పెట్టిండు అంటే కాంట్రాక్టర్ మీద ఆయన కంప్లైంట్ ఇచ్చిండు. దాని మీద సిట్టు విచారణ చేయండి. మీ మంత్రి కొండా సురేఖ గారి కూతురే చెప్పింది, డెక్కన్ సిమెంట్ ఓనర్ దగ్గర తుపాకీ పెట్టి ముఖ్యమంత్రి అన్యాయంగా తుపాకులు పెట్టి 500 కోట్లు వసూలు చేస్తున్నారు అని చెప్పేసి దీని మీద సిట్టు విచారణ చేయండి. మీకు చేయడానికి సాధ కాదు. మీ లెక్క మేమేమన్నా అబద్ధాలు చెప్పినాం? బాధాప్తుగా మేము చేసిన ప్రతి ఒక్కటి తెలంగాణ రాష్ట్రానికి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చినాం, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. మీరు చేసింది ఏమన్నా ఉందా? మేమే ఫ్లైఓవర్లు కట్టినాం, మేమే అండర్ పాస్ కట్టినాం, మేమే 32 ఎస్టీపీలు నిర్మించినాం, మేమే తెలంగాణకు ఐటీ కంపెనీలు తీసుకొచ్చినాం. మీరు ఒక్క ఇటుక తీసుకురాలేదు, ఒక్క కాంట్రాక్ట్ చేయలేదు. ఎక్కడ లేదు. ఆడ 5 లక్షల కోట్లు వచ్చినాయి, ఈడ 5 లక్షల కోట్లు వచ్చినాయి అని చెప్పుకోవడం కోసమే కానీ ఎక్కడైనా ఒక అభివృద్ధికి శంకుస్థాపన చేసిరా?
మేము కట్టిన ఫ్లైఓవర్లకు జేబులో కత్తెర పెట్టుకొని రిబ్బన్ కటింగ్ చేస్తున్న ముఖ్యమంత్రి గారు మీరు చేసింది ఏముందో 2.5 సంవత్సరాలు చెప్పండి. 2.5 సంవత్సరాలు 2.5 కోట్ల రూపాయలు, 1 లక్షల కోట్ల అప్పు చేసారు. మేము 10 సంవత్సరాలలో చేసింది 2.5 లక్షల కోట్ల అప్పు మాది మేము చేసినాము. మీరు మొత్తం చేసినా కూడా ఎక్కడ చూసినా మీరు ఏ అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇవ్వకుండా, మీరు ఏది చేయకుండా 2.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసారు. మేము సంక్షేమ పథకాలు ఇచ్చినాం, చెప్పినవి ఇచ్చినాం, చెప్పకుండా ఇచ్చినాం. ఈ తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధితో పాటు యాదగిరి గారు వెయిట్ వెంకటరెడ్డి గారు చెప్పండి. శ్రీనివాస్ గారు, రెండు పార్టీలు కూడా డైవర్ట్ చేసే రాజకీయాలు చేస్తా ఉన్నాయి. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఏదైతే డెవలప్మెంట్ సంక్షేమ పథకాల గురించి ఆలోచన లేదు. బీఆర్ఎస్ హయాంలో జరగలేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రం సాధించిందే కొన్ని లక్ష్యాలు పెట్టుకొని సాధించుకున్నాం. మనందరికీ తెలుసు, నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అని చెప్పి వాటిని పక్కదారి పట్టించబట్టే, పక్కన దాన్ని అమలు చేయకపోబట్టే ఈరోజు సాధించలేకపోయింది. కాబట్టే బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని ఓడించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు అదే బాటలు నడుస్తూ ఉంటే డెఫినెట్ గా తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మీరు ఏం చేస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, ఏం హామీలు ఇచ్చారు, ఏం అమలు చేశారు, ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మీరిచ్చిన హామీలు రైతులు కానీ, మహిళలు కానీ, వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, విద్యార్థులు కానీ, లేకపోతే నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏ విధంగా ఎప్పుడు అమలు చేస్తారు? 2 సంవత్సరాలు దాటిపోయింది, 2.5 సంవత్సరాలు అవస్థా ఉంది. దాని గురించి ఆలోచించట్లేదు. ఎప్పుడు డైవర్ట్ రాజకీయాలే. ఏం చేస్తా ఉన్నారు? అన్ని కేసుల్లో దర్యాప్తు చేస్తా ఉన్నారు. 3 నెలలు ఆపుతారు, 3 నెలల తర్వాత ఒకరికి నోటీస్ ఇస్తారు. మళ్ళీ ఈ బయటకు రాగానే కొంచెం 2-3 రోజులు అదే టైం పాస్, అదే 1 వీక్ టైం పాస్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇట్లాంటి ఇష్యూస్ వస్తా ఉన్నాయో, బొగ్గు కుంభకోణమో లేకపోతే ఇంకోటో వచ్చినప్పుడల్లా సిట్టు నోటీసులు ఇస్తుంది, వాళ్ళని పిలిపించుకుంటారు, విచారణ చేస్తారు, పంపిస్తారు. ఒక్కరిని కూడా ఇప్పటివరకు లోపలేసిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేదు. రిపోర్ట్లు వచ్చినాయి, విద్యుత్ అక్రమాల మీద రిపోర్ట్ వచ్చింది, కాళేశ్వరం మీద రిపోర్ట్ వచ్చింది. కానీ కాళేశ్వరం మీద కూడా రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా చేతులు ఎత్తేసి మేము చేయలేము, సిబిఐకి ఇస్తున్నాం అని చెప్పి హీనస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందంటే మరి ఏ చిత్తశుద్ధితోటి వీళ్ళు పనిచేస్తా ఉన్నో అర్థమవుతా ఉంది. దాంతో పాటుగా ఈవెన్ ఫార్ములా రేస్ గురించి కూడా కేటీఆర్ గారు డిమాండ్ చేశారు, నన్ను లోపలేయండి, అరెస్ట్ చేసుకోమంటే ఇంతవరకు దాని మీద మళ్ళీ మాట్లాడే పరిస్థితి లేదు. మళ్ళీ ఈరోజు సిట్టు నోటీస్ ఇచ్చుకుంటూ డైవర్ట్ చేసి రాజకీయాలు చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ కూడా డెవలప్మెంట్ కానీ లేకపోతే సంక్షేమ పథకాల గురించి ఆలోచించట్లేదు. ఇలాంటి పార్టీలకి ఓటు ఎందుకు వేయాలని అడుగుతున్నాను నేను ఒక సామాన్య మానవులాగా, ఒక తెలంగాణ వాదిగా నేను అడుగుతున్నాను, ఎందుకు ఓటు వేయాలి? మీరు ఇచ్చిన హామీలు ఏంది? మీరు అమలు చేసిన పరిస్థితి ఏంది? మీరు 6 గ్యారెంటీలు 13 అంశాలు ఉంటే 3 అంశాలకు ముందర పెట్టుకొని మేము చేసినాం అని చెప్పి జరుచుకుంటున్నారు తప్పితే తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారో అర్థమవుతా ఉంది. అది తెలంగాణ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఎప్పటికైనా గమనించాలి. మీకు సర్పంచ్ ఎన్నికల్లో కొన్ని సీట్లు రావచ్చు, కొంతమంది గెలిపించుకోవచ్చు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీలు ఈ బల్దియా మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ గెలిపించే అవకాశంలో గెలిపిస్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళంతా కూడా వివేకవంతులు, చదువుకున్న వాళ్ళు. ఈ బల్దియా డెవలప్ అవ్వాలంటే డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీకి అధికారంలోకి రావాలి. భారతీయ జనతా పార్టీకి ఓటు, మున్సిపల్ స్థానాలు, ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలి. ఎందుకంటే మనకు తెలుసు, ఇదే పార్టీలు, ఈ 2 పార్టీలు కార్పొరేషన్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ కంటే ముందు కూడా ఇదే విధంగా మాట్లాడారు. కానీ 2 స్థానాలు, 4 స్థానాల నుంచి 48 స్థానాలకు ఏ విధంగా పాకినవో అదే విధంగా ఈ భారతీయ జనతా పార్టీ ఈ మున్సిపల్ 116 మున్సిపాలిటీస్ కానీ 7 కార్పొరేషన్లో డెఫినెట్ గా మా సత్తా ఏందో మేము చూపిస్తాం. హల్దియా మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ తప్ప మీ బీఆర్ఎస్ పార్టీనో కాంగ్రెస్ పార్టీనో ఆదరిస్తారంటే డెఫినెట్ గా అది మీకు వెంకటరెడ్డి గారు వాళ్ళే తేల్చుకుంటారు తప్పితే ఇంకొకటి కాదు. ఎందుకంటే ఓకే వెంకటరెడ్డి గారు, మీరు చెప్తున్నారు ఓకే, మొన్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కూడా మీరు ఇలాగే చెప్పారు, కేంద్రం నుంచి వచ్చే నిధులతోనే గ్రామాలు అభివృద్ధి జరుగుతున్నాయి తప్ప రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వట్లేదు అన్నారు. ఇప్పుడు మరి మున్సిపాలిటీలకు సంబంధించి కూడా మీరే అమృత్ నుంచి కావచ్చు, తర్వాత స్మార్ట్ సిటీలకు మీరే డబ్బులు ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ మొన్న పంచాయతీ ఎన్నికల్లో మీరు చెప్పిన దాని ప్రకారం అయితే మీరు అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయారు. కనీసం ఇప్పుడు మున్సిపాలిటీల్లో మీకు కేంద్రం నుంచి వస్తున్న నిధుల ద్వారా పట్టణ ఓటర్లు మీ వైపే ఉన్నారని చెప్పగలుగుతారా? ఓవరాల్గా 121 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ ఏ మేరకు ఆ మున్సిపాలిటీలో కైవసం చేసుకుంటూ చెప్పగలుగుతారా?
100% డెఫినెట్ గా శ్రీనివాస్ గారు మెజారిటీ స్థానాలు 123 మున్సిపాలిటీలు కార్పొరేషన్ కలుపుకొని 123 స్థానాల్లో మా సత్తా ఏందో మేము చూపిస్తాం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా మేము చెప్పలేకనే 10 సంవత్సరాలు జరిగిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ సంక్షేమ పథకాలని తెలంగాణ ప్రజల ముందుకు తీసుకుపోకనే మేము కొంత వెనకబడినాం లాస్ట్ టైం అంతకుముందు. అందుకనే 23 ఎన్నికల్లో మేము మొదలుపెట్టినాం, పాదయాత్ర ద్వారా మొదలుపెట్టినాం, ఇంటింటికి ఊరూరు తిరిగి సంక్షేమ పథకాలు ఏ విధంగా వస్తా ఉన్నాయి, డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏ విధంగా వస్తా ఉన్నాయి, అది 12 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి ఏ విధంగా ఇస్తారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అవన్నీ కూడా మేము చెప్పక కొంత వెనకబడ్డాం అప్పుడు. కానీ ఇప్పుడు మేము డెఫినెట్ గా ముందు తీసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. తెలంగాణ వారికి భారతీయ జనతా పార్టీ ఏం చేస్తా ఉందో అవన్నీ కూడా మేము చెప్తాం. తద్వారానే మున్సిపాలిటీలకు కానీ లేకపోతే గ్రామ పంచాయతీలు కానీ ఏ విధంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ డబ్బులు వస్తా ఉన్నాయో అవి చెప్తే మాత్రం డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీకి గెలిపిస్తారు. భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉంది తప్పితే ఈ 2 పార్టీలకు అవకాశం మాత్రం ఎక్కడ కూడా లేదు అని చెప్పి మీ ద్వారా చెప్పదలుచుకున్నాను. వెంకరెడ్డి గారు ఫైనల్గా ఒక మాటకు ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు ఇవాళ గవర్నర్ ప్రసంగం విన్నారు కదా, దాంట్లో సరే గవర్నమెంట్ ఇచ్చింది గవర్నర్ చదువుతారు అని అనుకోగలుగుతామా? ఎందుకంటే 60,000 ఉద్యోగాలు కల్పించామని చెప్పి గవర్నర్ గారు తన ప్రసంగంలో ఈరోజు చెప్పడం కావచ్చు, ఏం చెప్తారు మీరు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరానికి, 2 లక్షల ఉద్యోగాలు తొంగలో దొక్కి దాని గురించి జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడకుండా ఓన్లీ 60,000 ఉద్యోగాలు ఏదో కల్పించారని చెప్పి. ఎందుకంటే అంతకుముందు నోటిఫికేషన్ వాళ్ళు కంప్లీట్ చేసి తప్పితే వీళ్ళు సొంతంగా ఇచ్చిన నోటిఫికేషన్ లేవు ఇక్కడ. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అదే చేస్తా ఉంది. తప్పుడు హామీలతోటి, అలవిగాని హామీలతోటి అధికారానికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ బీసీలని, తెలంగాణ రాష్ట్రాన్ని ఏదో బీఆర్ఎస్ ఏ విధంగా మోసం చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉంది. మున్సిపాలిటీలు కూడా అదే విధంగా కైవసం చేసుకొని ఏదో మేము చేస్తున్న గొప్ప చెప్పి ఈరోజు అధికారంలోకి రావాలనుకోలేకపోతే మున్సిపల్ స్థానాలు గెలుచుకోవడానికి చేస్తున్న ప్రయత్నం తప్పితే డెఫినెట్ గా ఇప్పటికైనా మీ ద్వారా నేను ఒకటి వినోమం చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి. మనకు తెలుసు భారతదేశంలో ఏ ఎన్నికలు జరిగినా, మన బీఆర్ కూడా జరిగింది, బీఆర్ ఎన్నికల్లో కనీసం ఎంఐఎం పార్టీకి వచ్చిన సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి రాలేదు అంటే ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని ఓడిస్తా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ చేసే మోసపూరిత హామీలని ఏ విధంగా ఓడిస్తా ఉన్నారో అందరికి తెలుసు. అదే భారతీయ జనతా పార్టీ ఒకటే వికసిత భారత్ లక్ష్యంగా మేము పనిచేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. ఫైనల్గా యాదగిరి గారు మీరేమని చెప్తారా? బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీయా ప్రత్యామ్నాయం రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో బీజేపీనా? మరి ఓవరాల్గా వెంకటరెడ్డి గారు చెప్తున్నారు ఆ 2 పార్టీలు కాదు మేమే ఎక్కువ స్థానాలు గెలుస్తామంటారు, మీరేం చెప్తారు? ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్పేది ఎట్లుంటదంటే, వారు ఏదో ఒక్కసారి పార్లమెంట్ ఎలక్షన్లలో రేవంత్ రెడ్డి గారు బీజేపీ ఇద్దరు కలిసి చెరొక 8 సీట్లు పంచుకుంటే, మరి తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లు ఉంటే 8 సీట్లు బీజేపీ పార్టీ వెళ్తే సగం తెలంగాణ రాష్ట్రం బీజేపీ పార్టీ కైవసం అయినట్టే కదా. మరి పంచాయతీ ఎన్నికల్లో 666 సీట్లు, 666 సర్పంచ్ గెలిచారు. వాళ్ళు ఒక్కసారి ఏ విధంగా మాట్లాడుతారో ఒక్కసారి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే కేవలము రేవంత్ రెడ్డి గారు బీజేపీ పెద్దలు కుమ్మక్కై పార్లమెంట్ ఎలక్షన్లలో వారికి కొన్ని సీట్లు వచ్చినాయి. గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా 4 సీట్ల నుంచి 48 సీట్లు వచ్చినాయి. అంటే ఆ రోజు మతాన్ని రెచ్చగొట్టడం వల్ల మేము బండి పోతే బండిస్తాం, కారు పోతే కారు ఇస్తామని చెప్పేసి, మసీదులు కూలగొడతామని చెప్పేసి, శివాలు వెళ్తే మీ శివాలు వెళ్తే మాయ అని చెప్పేసి మతాన్ని రెచ్చగొట్టడం వల్ల జిహెచ్ఎంసీ ఎన్నికల్లో లాభం చేకూర్చింది గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి. మొన్న కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే ధోరణి కాబట్టి శాసనసభ ఎన్నికల్లో బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించి కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకి సహకరిస్తే రాష్ట్రంలో దేశంలో ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు ఎంపీ సీట్లలో వారికి సహకరించి మద్దతు కూడా కట్టింది. కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీజేపీ పార్టీని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ నమ్మే పరిస్థితిలో లేరు. వారు ఏ విధంగా అభివృద్ధి కూడా చేయలేరు. ఈ రోజు చేస్తారు అని అంటే కేంద్రం నుంచి ఈ రోజు రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కేంద్రం నుంచి ఎన్ని నిధులు తీసుకొచ్చారు, ఎక్కడ డెవలప్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఢిల్లీకి పోతే నిధులు ఇస్తలేరు అని చెప్తున్నారు, మన కేంద్రం సహకరిస్తలేదు అని చెప్తున్నారు. రాష్ట్రంలో ఓకే థ్యాంక్ యూ యాదగిరి గారు. మొత్తానికి డిబేట్లో పాల్గొన్న మరి యాదగిరి గారికి, అలాగే డాక్టర్ పివి రెడ్డి గారికి, డాక్టర్ శివకుమార్ లాల్ గారికి, ముగ్గురు కూడా ధన్యవాదాలు. మొత్తానికి
మొన్న పంచాయతీ ఎన్నికల్లో మరి కేంద్రం నిధులతోనే పూర్తిగా అభివృద్ధి జరుగుతోందని చెప్పి బీజేపీ చెప్పినప్పటికీ కూడా ఆ ప్రచారాన్ని మేము తీసుకోలేకపోయాము, ఆశించిన స్థాయిలో మేము ఎన్నికల్లో విజయం సాధించలేకపోయాం. ఇంకా పట్టణ ఓటర్లు మాత్రం ఖచ్చితంగా తెలివివంతులు కనుక తెలివికల్ల వాళ్ళు కనుక ఖచ్చితంగా బీజేపీకే ఓటేస్తారు. బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీలను నమ్మే పరిస్థితి లేదనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ రేపు షెడ్యూల్ విడుదల కాబడుతున్నట్టు సమాచారం అందుతుంది. ఏదేమైనప్పటికీ కూడా మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో 3 రాజకీయ పార్టీల్లో